వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ అధ్యాపకులకు సన్మానించుకోవడం ఆనందంగా ఉందని చంద్రబాబు తెలిపారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. దేశ ద్వితీయ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, దేశ ప్రథమ విద్యాశాఖ మంత్రి మౌలానా ఆజాద్లు విద్యారంగానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నేటి తరం విద్యార్థులను ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దే బృహత్ బాధ్యత గురువులపై ఉందని చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థుల్లో నైతిక వర్తన అలవరించేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడుగా నియమించిందని చంద్రబాబు పేర్కొన్నారు. మౌలానా అబుల్ కలాం గారు ఆయన ఆ రోజుట్లోనే 1951లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించారు. ఈ రోజు భారతదేశంలో ఐఐటి చదువుకుని ప్రపంచమంతా పోగలిగారంటే ఆ రోజు ఆయన ఆలోచించి, ఈ రోజు ఐఐటి స్టూడెంట్ అంటే ప్రపంచం మొత్తం ఒక సాంకేతికలో మొదట ఉండే వ్యక్తులని చెప్పి నిరూపించగలిగారు. ఐఐటీలు చూస్తే వండర్ఫుల్ గా పనిచేసే పరిస్థితికి వచ్చింది. ఆ రోజుట్లోనే మీరు చూస్తే దగ్గర 53లో యూజీసీ తీసుకొచ్చారు. ఈ రెండు కూడా విద్యాశాఖలో విద్యా వ్యాప్తి కోసం పెను మార్పులు తీసుకురావడం జరిగింది. ఇకపోతే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, మేము ఎప్పుడూ చెప్పుకుంటాం రేణిగుంటలో టీచర్గా పనిచేశాడని. అలాంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు జీవితం ఒక ఉపాధ్యాయుడిగా ప్రారంభించి అత్యున్నతమైన స్థానం భారతదేశానికి ఒక రాష్ట్రపతి కాగలిగాడంటే అది ఉపాధ్యాయులకు ఉండే శక్తి సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. విలువలు పడిపోతూ పతనావస్థకు వస్తున్నాం. ఇటీవల సోషల్ మీడియా చూస్తే చాలా భయం వేస్తుంది. అంటే ఇంకో లెక్కలేనితనం కూడా వచ్చేసే పరిస్థితికి వస్తున్నాయి. అవన్నిటిని ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ విలువలు కాపాడడానికి నాకు ఒక ఆలోచన వస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని స్టూడెంట్స్ ఎథిక్స్ వాల్యూస్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ అడ్వైజర్గా పెట్టా. ఎవరో ఒకరు ఈ విలువల గురించి మాట్లాడాలి. ఎవరో మాట్లాడకపోతే ఇంకా మనం ఎక్కడికి పోతాం అక్కడికి పోతాం. అలాంటి విలువల పతనావస్థకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ హ్యాపీనెస్ కానీ ఏమీ ఉండవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇవన్నీ ఎక్కువ మాట్లాడాల్సింది, ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సింది ఈ యొక్క టీచర్స్ నుంచే రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. దానికి మీరు నాంది పలకాల్సిన అవసరం ఉంది. జన సైనికులు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తామని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన కార్యాలయంలో వైసీపీ నాయకులు పార్టీ కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ వారిని స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సహా పలు జనసేన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏ ఆశ లేని సమయంలో పార్టీకి అండగా నిలిచేందుకు పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ జనసేనలో చేరారని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో వారు నాతో అండగా నిలబడి పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేశారని అన్నారు. ఏ సమయంలో కష్టాలను అండగా ఉన్న చిలక మధుసూదన్ రెడ్డి గారికి, రియాజ్ గారికి, మండల రాజేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సామినేని ఉదయభాన్ గారు వచ్చిన తర్వాత మనం ఒకటే అడిగాం, పార్టీని మీరు బలోపేతం చేయండి, మీరుంటే చాలామందికి బలమైన ఆసరా ధైర్యం ఉంటుంది అని. ఈ పార్టీకి మాతో పాటు ఆయన కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సినవి కొద్ది త్రుట్లు మిస్ అయ్యాం అంతే ఉన్న పరిస్థితులకి. కానీ సమీప భవిష్యత్తులో మంచి నిర్ణయాత్మకమైన స్థితిలో ఉంటారని మేము ఆశిస్తున్నాను. ఈరోజు విజయవాడ కార్పొరేటర్స్ అయిన శ్రీ ఉమ్మడిశెట్టి రాధిక గారు 16వ డివిజన్, శ్రీమతి అట్లూరి ఆదిలక్ష్మి గారికి 48th డివిజన్, శ్రీ మారుపిల్ల రాజేష్ గారికి, అలాగే శ్రీ మహాదేవ్ అప్పాజీరావు గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అలాగే శ్రీమతి యేసుగోపు దేవామణి గారికి నమస్కారం. జెడ్పీటీసీ వత్సవాయ మండల్, జగ్గైపేట నియోజకవర్గం.
అలాగే అమలాపురం లీడర్ శ్రీ గునిశెట్టి చంద్రబాబు గారికి, ఎక్స్-ఏఎంసీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ, గతంలో టీడీపీని చేశారు. అలాగే చిత్తూరు నాయకులు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు, ఎన్వీఆర్ ట్రస్ట్ ఫౌండర్. అలాగే ధర్మవరం వార్డు కౌన్సిలర్స్ ఇన్ఛార్జెస్ని దగ్గరుండి తీసుకొచ్చారు. జాయిన్ చేసిన చిలక మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్న శ్రీమతి ఎం రమణమ్మ గారు, తోపుదుర్తి వెంకటరాముడు గారు, శ్రీమతి సరితాల ఆశా గారు, సరితాల మహమ్మద్ బాషా గారికి, శ్రీమతి పి రమాదేవి గారికి, శ్రీ వై రాజు గారికి, శ్రీ తొండమాల ఉమాదేవి గారికి, శ్రీ తొండమాల రవిప్రసాద్ గారికి, శ్రీ తొండమాల నాగార్జున గారికి, అలాగే శ్రీ తొండమాల సోమశేఖర్ గారు, మనస్ఫూర్తిగా మీ అందరినీ జనసేనలోకి ఆహ్వానిస్తూ, ఈరోజు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మనోహర్ గారికి అంటే ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, మేము అసలు ఏమాత్రం హోప్ లేని పరిస్థితిలో పాలిటిక్స్లోకి వచ్చాము. పార్టీ పెట్టింది కూడా అసలు ఏ పాసిబిలిటీ ఉంటుంది, అధికారం ఉంటుంది, ఇవేం లేదు. అందరం సమిష్టిగా నిర్ణయించుకున్నాం. గత ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఖైరతాబాద్ లో ఏఎంవీఐలకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 10 నెలల్లో ఏం కోల్పోయిందో ప్రజలు తెలుసుకున్నారని ఒక పెద్దాయన అంటున్నారు. తెలంగాణ ఏం కోల్పోలేదు. పెద్దాయన ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 50,000 ఉద్యోగ నియామ పత్రాలు అందించామన్నారు. నియామకాల ప్రక్రియ త్వరలో చేపట్టేలా పర్యవేక్షిస్తామని సీఎం చంద్రబాబు వివరించారు. నిన్న మన ఒక పెద్దాయన మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి, 10 నెలల తెలంగాణ ఏం కోల్పోయిందో వాళ్ళకి తెలిసి వచ్చిందని. ఏం కోల్పోయిందా? మీ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు. అంతకుమించి తెలంగాణ సమాజం ఏమైనా కోల్పోయిందా? తెలంగాణ సమాజంలో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ సమాజంలో 22,22,062 మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగింది 10 నెలల్లో. 2011లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే ఉమ్మడి రాష్ట్రం తర్వాత 13 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షల్ని నిర్వహించలేకపోయినారు ఎవరు కూడా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ప్రత్యేక తెలంగాణలో కావచ్చు. 21 సంవత్సరాలు నిండిన నిరుద్యోగ యువకుడు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి పెళ్లి చేసుకోవాలంటే వాడికి 34 ఏళ్ళు వచ్చినాయి, ఆ పరీక్షలు నిర్వహించలేదు. ఎందుకు అనుకొస్తాడా? బెడకాయ ముదిరిన పిల్లగాడు ముదిరిన వాడు పిల్లనిచ్చేటోడు వస్తాడా? అట్లాంటిది నేను వచ్చినాక, ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక పట్టుబట్టి గ్రూప్ 1 పోస్టు ఖాళీలన్నింటిని కలిపి 563 గ్రూప్ 1 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్ని చిక్కుముళ్ళు వేయాలని, ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేసినా సక్సెస్ఫుల్గా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి తొందరలోనే 563 మంది గ్రూప్ 1 అధికారులను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోతున్నాం. వాళ్ళు ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు. ఈ 10 నెలల్లో ఈరోజు మా సక్సెస్ స్టోరీ. ఆయన అంటుండు తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ఇప్పుడు తెలిసొచ్చిందని. ఏం బాధ లేదు నాయన, నువ్వు హ్యాపీగా అక్కడనే పండుకో, ఏం నీతోని ఏం పని లేదు. తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది. అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో గుడ్డు 0 ఇచ్చారు, గాడిద గుడ్డు ఇచ్చారు, అయినా కూడా నీ బుద్ధి మారలేదు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలని ఈ ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు మీరు మద్దతు ఇవ్వండి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా లోపాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా సూచన చేయండి. ఇవాళ బడి దొంగలు విన్నాం కానీ అసెంబ్లీకి రాని వాళ్ళను చూసినామా ఎప్పుడన్నా? అసెంబ్లీ వస్తుందంటే ప్రతిపక్షం పోటీ పడి వచ్చి నించొని ప్రభుత్వాన్ని నిలదీయాలి, అడగాలి, కడగాలి ప్రభుత్వాన్ని. ఆయన రానే రాడు, ఉల్టా అయిపోయింది. రామని మేము అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో విచిత్రంగా ఉన్నది. తలరాతను రాసేది బ్రహ్మ అయితే తలరాతను మార్చేది గురువులు అంటారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యాశాఖపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్టిన ప్రభుత్వాన్ని చూశామని, కానీ ఇప్పుడు ఉపాధ్యాయులను గౌరవించే ప్రజాప్రభుత్వం మీ ముందు ఉందని తెలిపారు. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని తెలిసి చాలా మంది మిత్రులు విద్యాశాఖను ఎందుకు తీసుకుంటున్నావు, అనేక సవాళ్లుంటాయని, ఇండస్ట్రీస్ ఎనర్జీ తీసుకోండి అనేక సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తలరాతను రాసేది బ్రహ్మ అవుతే తలరాతను మార్చేది గురువులు.
విద్యార్థుల భవిష్యత్తు బంగారంగా మార్చేది ఉపాధ్యాయులు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన దేశం మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉంది. వరదల కారణంగా మనం ఈ కార్యక్రమం టైంకి జరపలేకపోయాం. అందరం చూసాం. ఒక పక్కన విజయవాడ మొత్తం నీలమట్టం అయినప్పుడు ప్రజల కోసం జేసీబీ ఎక్కి ప్రజల్లో తిరిగి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాత మా అందరికీ మాస్టర్ లాగా క్లాసులు తీసుకుని ఎందుకు మీరు డ్రోన్లు వాడలేరు, ఎందుకు మీరు ఇంకా ఇది చేయలేరు, బొడమేరు బ్రీచ్ కిలోమీటర్ అయిందంటే 24 గంటలు ఎట్లా పూడ్చాలో మీరు వర్కౌట్ చేయండి అని ఆదేశాలు జారీ చేసి ఆనాడు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ రోడ్డెక్కిస్తాం జరిగింది. ఉపాధ్యాయుల వృత్తి అంటే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. రాధాకృష్ణన్ గారు మైసూర్ యూనివర్సిటీ నుంచి కలకత్తా యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు పిల్లలందరూ పెద్ద ఎత్తున రోడ్డు పైకి వచ్చి ఆయనకి పూలతో స్వాగతం పలికారు. ఉపాధ్యాయులు మాత్రమే ఇంత గొప్ప గౌరవం దక్కుతుంది. గతంలో ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల ముందర నిలబెడతాం మనందరం చూసాం. ఉపాధ్యాయుల్ని గౌరవించే ప్రజా ప్రభుత్వం ఈ రోజు మీ ముందల నిలబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో దళిత బంధు పథకం పెట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 18,500 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారు. ఇంకా 5,000 కుటుంబాలకు దళిత బంధు రావాలి. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వాలని దళిత కుటుంబాలు అడిగితే నేను అక్కడికి వెళ్లాను. పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. దళిత మహిళలను బూటుకాలితో పోలీసులు తన్నారు. నాపైన దాడి చేశారు. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా భరిస్తా, కానీ దళిత బంధు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటే మాత్రం ఊరుకోనని కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్ననాడు దళితులు చాలా గొప్పగా ఉండాలని, దళిత కుటుంబాల జీవితాలు చాలా గొప్పగా మారాలని చాలా గొప్ప ఆలోచనతోని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసి దళిత బంధు అనే ఒక పథకాన్ని పెట్టి యావత్ దళిత జాతిలో వెలుగు నిలపాలని ఒక గొప్ప ఆలోచనతో ఆనాడు కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. దీన్ని మా అదృష్టం కొద్దీ హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం, సాచ్యురేషన్ మోడ్లో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇవ్వడం చాలా సంతోషకరం. మా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత బిడ్డల పక్షాన నేను కేసీఆర్ గారికి ఆనాడు మా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు ఇచ్చిన దాన్ని ఆ రోజు ఎంతమందికి ఇచ్చి హుజూరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 18,500 కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. దీంట్లో దాదాపు 13,000 కుటుంబాలకి 10 లక్షలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇంకొక 5,000 కుటుంబాలకి రెండో విడత దళిత బంధు 5 లక్షల రూపాయలు 50,000 నుంచి తీసుకొని 5 లక్షల రూపాయల వరకు రెండో విడత దళిత బంధు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ డబ్బు మొత్తము ఆ అకౌంట్లో ఆల్రెడీ బెనిఫిషరీ అకౌంట్లో ఈ డబ్బు ఉన్నది. దీన్ని ఎందుకు రిలీజ్ చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. దీనికి రాజకీయం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. మా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత బిడ్డ, ఈ 5,000 కుటుంబాలు ఏవైతే దళిత బంధు రెండో విడత రావాల్సి బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ గా పనిచేస్తోందని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో బీజేపీ లబ్ధి చేకూరేలా
బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ విమర్శలపై స్పందించిన సీతక్క పదే పదే తప్పుడు పబ్లిసిటీ చేస్తూ ప్రజాప్రభుత్వంపై విషం చిమ్ముతోందని మండిపడ్డారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీతో బీఆర్ఎస్ అంటకాగుతోందని మండిపడ్డారు. ఆటో డ్రైవర్లను ఉసుగొల్పి ధర్నాలు చేయిస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకు సరిపోలేదన్నారు. మా ప్రభుత్వం 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. 4 ఏళ్లలో 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేస్తామన్నారు. కులగణనను బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇక్కడ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమాల మీద తప్పుడు ప్రచారం చేస్తూ అభివృద్ధి సంక్షేమాల మీద సీఎం మీద కాంగ్రెస్ పార్టీ మీద విషం వెళ్లగక్కుతూ తద్వారా పరోక్షంగా మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీకి లబ్ధి చేకూర్చాలన్నటువంటి కుట్రలు కుతంత్రాలతోటి అక్కడ నోటిఫికేషన్ వచ్చిన కానుంచి ఇక్కడ మరి ఒక్క రోజు కూడా రికాం లేకుండా నిరంతరం విష ప్రచారం చేస్తా ఉన్నారు. వీళ్ళు నిజంగా ప్రజల కోసం పనిచేయడం కాదు, మా ప్రభుత్వాన్ని విమర్శించడం, బీజేపీకి బీ టీంగా ఉండడం, బీజేపీని ముందుకు తీసుకురావడం, తద్వారా రాబోయే కాలంలో మరి అధికారంలోకి రావాలి అనేటువంటి కుట్రలు, అదే కాకుండా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులన్నింటిని కూడా ఎత్తివేయించుకోవడం కోసం ఈ రకంగా బీజేపీకి బీ టీంగా బీఆర్ఎస్ పనిచేస్తుంది. 6 గ్యారంటీలు చేయలేదు, 6 గ్యారంటీలు లేదని పదే పదే బీఆర్ఎస్ బీజేపీ అంటున్నారు. మరి 6 గ్యారంటీలలో మేము డిసెంబర్ 7వ తారీఖు నాడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం. తెల్లారి 2వ రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు 10 లక్షలు ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో మహిళలందరూ సంతోషిస్తూ ఉంటే బస్సులలో ప్రత్యేకంగా వీడియోలు తీసి చూడండి అని వెనకట ఒక సామెత ఉండేది, 33 జుట్లుంటే గాని 3 చిక్కలు కలిసి ఉండే అనే సామెతను తీసుకొచ్చి మహిళల యొక్క ఐక్యతను దెబ్బతీసే విధంగా, తద్వారా ఉచిత బస్సు ప్రయాణం వృధా అనే విధంగా దుష్ప్రచారం చేయడమే కాకుండా ఆటో డ్రైవర్లను కూడా తీసుకొచ్చి ధర్నాలు చేయించినటువంటి నీచమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయం, చరిత్ర బీఆర్ఎస్ది. ఫేక్ పోస్టులు పెట్టే సంస్కృతి టీడీపీదేనని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పేర్నినాని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోటోలతో పెట్టిన పోస్టులు డీసీపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ మేరకు పేర్నినాని మీడియాతో మాట్లాడారు. డబ్బులిచ్చి పోస్టులు పెట్టే సంస్కృతి తెరలేపింది టీడీపీ కాదా? వైఎస్ జగన్ కుటుంబం సభ్యుల ఫోటోలతో పోస్టులు పెట్టిన వారిని చంద్రబాబు, పవన్ దమ్ముంటే అరెస్టు చేయండి. మీ ఇంట్లో ఆడవాళ్లా? ఇలాంటి పోస్టులు ఎవరు పెట్టినా తప్పే. వాళ్ళు చేసిన తప్పే, మనం చేయొద్దు. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన వాళ్ళు తప్పుడు పోస్టులు పెడితే కేసులు పెట్టండి అన్నారు. డీజీపీ గారు ఏం చేస్తున్నారో అడుగుతున్నాను. ఇట్లాంటి లక్షల కొద్దీ ఉన్నాయి ఫేస్బుక్ లో. ఇది కనపడదా? మీ ఇంట్లో ఆడవాళ్ళా? ఈ సంస్కృతికి తెరలేపింది తెలుగుదేశం పార్టీ కాదా? డబ్బులు ఇచ్చి మరి సంస్కృతికి తెరలేపింది ఎవరు? ఇట్లాంటి ఇంక చూపించలేం. అతి జుగుప్సాకరంగా ఇది కూడా బాధేసి చూపిస్తున్నాం. ఇది కూడా బాధేసి చూపించడమే. ఇట్లాంటి ఇంకా చూడకూడనటువంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య గురించో లేకపోతే వాళ్ళ కూతుళ్ళ గురించో, పేర్నినాని భార్య గురించో మీ ఇష్టం వచ్చినట్టు టీడీపీ వాళ్ళు మాట్లాడతారు, పోస్టులు పెడతారు, యూట్యూబ్లు పెడతారు. అది దానికి ఎవడన్నా మా వాళ్ళది కూడా ఎవరన్నా పెడితే తప్పే. కానీ వీళ్ళకేంటంటే మన వాళ్ళని తిడుతున్నారు కాబట్టి ఆడవాళ్ళని తిడదామని చెప్పి ఎవడన్నా తిప్పితే తప్పే. ఇప్పుడు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవడైనా పచ్చిగా పోస్టులు పెడితే సోషల్ మీడియాలో కేసులు పెట్టండి. ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్ నమ్ముకున్న వాళ్ళు. అంతేగాని తిరిగి మనం బూతులతో కామెంట్, ఆడు బూతులు తిట్టాడని మన కింద మనం కూడా బూతులు ఇట్లాంటివి తిట్టబాకండి. మనం సంస్కారవంతంగా బిహేవ్ చేయండి. నేను పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తున్నాను, చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాను. పెద్ద మాటలు. మాకేమో ఏడుపు యాక్షన్ రాదు, ఏడవలేం. పోరాటమే మాకు వచ్చింది విద్య. నేను కూడా ఇప్పుడు నా శ్రీమతిని, నా భార్యని పచ్చిగా మీరు ఎన్నిసార్లు నుంచి పెట్టిస్తున్నారు యూట్యూబ్లో? మీ కళ్ళు మీ టీడీపీ మొత్తం టీడీపీ అఫీషియల్ గా మీ పార్టీని ప్రోపగాండా చేసేవాళ్ళు, జనసేన ప్రోపగాండా చేసేవాళ్లే కదా యూట్యూబ్లో.
కానీ మాకేమో చంద్రబాబు నాయుడు లాగా జగన్ గారికి మాకేమో ఏడవటం చేత కాదు, నటించడం చేత కాదు. బొంగు ఏం పీకుతారు, మనం చేతనం చేసుకుంటారా, మేము ధైర్యంగా మీ మీద పోరాటం చేసేదే అని చెప్పి తగ్గకుండా పోరాటం చేయడం మా నైజం. యాక్షన్ చేయటం, బుడబుడదొక్కాల నటించడం చేత కాక వీటి సమానం చెప్పాలి కదా డీజీపీ గారు. ఇట్లాంటి పోస్టులకి మీరు సమానం చెప్పరా? తెలుగు సినీ పరిశ్రమపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా పేరుతో సినిమాలు నిర్మించామంటూ టికెట్ ధరలు పెంచేందుకు వెసులుబాటు కల్పించాలని కోరే నిర్మాతలకు ఇకపై సమయం ఇచ్చేది లేదని కోమిటిరెడ్డి స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ అంటే 5-6 పెద్దలు, 5-6 హీరోలదే కాదని, 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో సినిమా పట్ల ఆసక్తి ఉన్న అందరిదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో జరిగిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా కోమిటిరెడ్డి హాజరయ్యారు. నిజమైన తెలంగాణ ప్రతిభ కలిగిన నటులకు గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లేస్ లో ఇవ్వడం జరిగింది, కానీ చిత్రపురి లేఅవుట్ అనేది దీ వృత్తి మీద ఆధారపడి ఎంతమంది అరువులు ఉన్నారు, ఎంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వారు ఉన్నారు. అవన్నీ చూసిన తర్వాత అవసరమైతే అనర్హం ఉంటే వాళ్ళని రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసి మన తెలంగాణ ఆర్టిస్టులకు ఇవ్వాలని అది నాకు టార్గెట్గా ఉండే. దాంతోపాటు సినిమా ఇండస్ట్రీ వారానికి 5-6 వస్తారు నాకు చిన్న సినిమాలు తీసిన వాళ్ళు. సార్ మీరు పోస్టర్ లాంచ్ చేయాలంటారు. లాంచ్ చేసే ముందు నేను సినిమా గురించి అడిగి నీకు ఏమైనా థియేటర్లు దొరికినాయంటే ఎక్కడ థియేటర్లు దొరకలేదు సార్ అంటే, మరి థియేటర్లే దొరికినప్పుడు సినిమా తీసి 2 కోట్ల 5 కోట్ల 10 కోట్ల చాలా మంది వచ్చాను. వాళ్ళని బ్లెస్సింగ్ ఇస్తా, సపోర్ట్ అని చెప్తా, కానీ మీరు వచ్చి తీసే ముందే నాకు చెప్పండి ఏ డేట్ రిలీజ్ అవుతుందో. తప్పకుండా వాళ్ళు సిండికేట్ అయినా సరే మీకు నేను ఫుల్ సపోర్ట్గా ఉండి థియేటర్లు కూడా ఇప్పిస్తాను. ఒక పాన్ ఇండియా మూవీ తీసి ఒక 5-6 హీరోలకు, డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు పరిమితమైతే మీ అందరి సమస్యలున్నా, ముఖ్యంగా మా ఫేవరెట్ హీరోయిన్ ఒకప్పుడు మా కవిత గారు, అంటే మేము చదువుకున్నప్పుడు కవిత సినిమాలు చూసాం. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని సినిమాల కళ్ళ డెఫినెట్గా మీ ఛాంబర్కి వెళ్ళి లిస్ట్ ఫైనల్ చేయండి. ఫేజ్ వైజ్ ఆ 10 ఎకర్స్లో కొందరికి, ఈ 3.5 ఎకర్స్లో కొందరికి ఇచ్చే విధంగా టోటల్ రిజిస్ట్రేషన్ నేనే ఆపాను. ఏ 5-6 సంబంధించి సినిమా టికెట్ రిలీజ్ అయినప్పుడు పాన్ ఇండియా రిలీజ్ అయింది, పెద్ద బడ్జెట్ పెట్టాము, మాకు సినిమా రేట్ పెట్టామని ఒక ఆయన వస్తాడు. నేను అలాంటి వారికి తక్కువ టైం ఇస్తా. పాన్ ఇండియా వచ్చి అన్ని భాషల్లో వచ్చి 1000 కోట్ల కలెక్షన్, 1100 కలెక్షన్ వాళ్ళు పోటీ పెట్టుకుంటారు. అందుకనే మీ అందరికి చెప్తున్నా, ఒకటే కుటుంబంలో 5-6 హీరోలు ఉంటున్నారు. ఆ బ్రాండ్ పేరు మీద వాళ్ళకి సినిమాలు నడుస్తున్నాయి. కానీ మన తెలంగాణలో టాలెంట్ సినీ ఇండస్ట్రీలో కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దిల్ రాజు డ్రీమ్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించినట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. విలేకరుల సమావేశంలో పాల్గొని సంబంధిత వివరాలు తెలిపారు. నేడు ఇండస్ట్రీలకు వచ్చిన తొలినాళ్లలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా చిత్ర పరిశ్రమలోకి రావాలని చాలా మంది కలలు కంటారు. తమని తాము నిరూపించుకునేందుకు సరైన ప్లాట్ఫామ్ ఉండదు. ఆ లోటును భర్తీ చేయాలనే ఆలోచనలోంచి వచ్చిందే దిల్ రాజు డ్రీమ్స్. అందులో భాగంగా ప్రొడక్షన్, క్రియేటివ్ ఇలా పలు టీమ్స్ సిద్ధం చేశాం. సంబంధిత వెబ్సైట్ ను త్వరలో లాంచ్ చేస్తాం. స్టార్ హీరోలు ఆ ఈవెంట్ లో పాల్గొంటారని దిల్ రాజు వివరించారు. సో చేసి మిత్రులందరితో డిస్కస్ చేస్తూ, సరే ఎలా ఉండాలి, ఇది 360 degrees ఉండాలి. దిల్ రాజు డ్రీమ్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ సినిమా ప్రొడ్యూస్ చేయడం కాదు. నేను బిగినింగ్లో ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ అవ్వడానికి ఎంతో కష్టపడ్డాను. ఒక సినిమా కొనుక్కోవాలంటే నాకు తెలుసు, అప్పుడు నాకున్న దగ్గర ఉన్న డబ్బు పోగొట్టుకొని మళ్ళీ సక్సెస్ఫుల్గా నిలబడటానికి ఇదే ప్రసాద్ ల్యాబ్లో పెళ్లిపందిరి అనే సినిమాకి 48 hours నాకు స్లీప్ లేదు. ఇక్కడ అప్పుడు లాన్ ఉండేది, ఇట్లా అప్ అండ్ డౌన్ లాన్, దానిపైన పడుకున్నాను. అవన్నీ ఇండస్ట్రీకి రావాలని చాలామంది కోరిక ఉంటుంది, బట్ రైట్ ప్లాట్ఫామ్ దొరకదు అని ఇది వేసిన అక్కడి నుంచి వచ్చిన థాటే దిల్ రాజు డ్రీమ్స్. 360 degreesలో ఈ దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం.
దాన్ని మీ ద్వారా సినిమా పైన మక్కువ ఉన్న వాళ్ళకి తెలియచేయాలని న్యూస్ అండ్ లోగోనే ఈరోజు లోగో మీకు ఇస్తున్నాను. ఈ 360 degrees ఎలా అంటే, ఒకటి ఫస్ట్ ప్రొడ్యూసర్ కావాలని చాలామంది కోరుకుంటుంది. మనం ఇండస్ట్రీలో చూస్తాం, సార్ సినిమా తీసాము, అయ్యో మాకు సినిమా రిలీజ్ చేసుకోవడానికి స్కోప్ లేదు, ఇంత డబ్బు పెట్టేసాం సార్, మధ్యలో ఆగిపోయింది సార్ అని వస్తారు. యాక్చువల్ ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటే సో ఆ ప్రొడ్యూసర్కి ముందు డబ్బే కాదు, డబ్బుతో పాటు ఏమేమి ఉండాలి అనేది దిల్ రాజు డ్రీమ్స్కి టీమ్స్ ఫామ్ చేసాం. ఒక ప్రొడక్షన్ టీం, ఒక క్రియేటివ్ టీం, ఒక అడ్వైజ్ కోఆర్డినేషన్ టీం, ఒక లీగల్ టీం, ఇలా ఒక 5 రకాలుగా టీమ్స్ని ఫామ్ చేశాం. ఆ టీమ్ డీటెయిల్స్ అన్ని మళ్ళీ మీకు లేటర్గా ఇస్తాను, ఎక్కువ మ్యాటర్ ఇస్తే కూడా డైల్యూట్ అయిపోద్ది. ఒక ప్రొడ్యూసర్ తన సినిమా తీయాలనుకుంటే ఆ టీంని కోఆర్డినేట్ చేసుకుంటే సో ఆ టీం వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తుంది. అది దిల్ రాజు డ్రీమ్తో వాళ్ళు అసోసియేట్ అవ్వచ్చు. సో ముందు రైట్ ఎంట్రీ ఇవ్వటానికి ఇది వాడుకోవాలి అని ఒక ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అంటే కోకొల్లలు. రేపు మేము వెబ్సైట్ పెట్టగానే ఎన్ని కథలు వస్తాయో మాకే తెలియదు. దాన్ని ఎలా స్క్రూటినీ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా రూపాంతరం చెందింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్టు జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా పశ్చిమ గోదావరి, వైఎస్ఆర్, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కృష్ణా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ వర్షాలు దంచికొడుతున్నాయని అధికారులు తెలిపారు. అలాగే కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అందుకే నిండుకుండల్లా ఉన్న చెరువులు, నదులు, రిజర్వాయర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని, సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.